అసలు వ్యవసాయం చేసే పనిముట్లు మనం లేకుంటే ఎంత కష్టమో ఈ రోజు తెలిసినకే. ఆయన దీన్ని అయితే మా సైడ్ గుంటుకంటారు, ఇట్లాదే నాది ఇరిగిపోయేదనమాట. దానికోసం మా చేనపక్కల వాళ్ళు అడిగితే దీని పొలుగు దీని కోయిలైతే ఇది ఇంత పారేశారనమాట. వాళ్ళకు కూడా గుర్తులేదంట, నన్నే పుడుకుమన్నారా. ఫైనల్ గా ఒక అర్ధగంట పుడికిన తర్వాత కోయిలు అయితే చిక్కేవా, ఇంకొక అర్ధగంట పుడికిన తర్వాత పొలుగు అయితే చిక్కేదనమాట. దేవుడా ఇంకా అన్ని చిక్కేవాళ్ళు వెనకేసి దీనికి జరేసి ఒక్కొక్క బయటకు వచ్చేది ఒక్క బందోబస్తు జరిపేది. మరి దీన్ని ఆడబడిన పైపుతానే ఇంక ఇరుకొట్టుకేసి బందోబస్తు ఈ విధంగా అయితే కొట్టుకేసి ఇంకా మోసుకొని ఇంకా మా తమ్ముడు తక్కువ వచ్చేసరికి మా తమ్ముడు అయితే ఇంకా ఇది ఇంత బసాడు అనమాట. మా గుంటుకు చిన్న గుంటుకు తానే దంతా సాగలేదనికేసి ఇప్పుడు ఈ గుంటుకు కట్టినట్ల ఈ గుంటుకు తానైతే పని అయితే బందోబస్తు అవుతుంది అనుకునేసరికి వర్షం అయితే స్టార్ట్ అయితే ఇంకా దెబ్బకి గుడిసెలాకి వచ్చేసేమే అంతలా ముచ్చుకుని ఇడిచేది గర్రన. ఇంకా గుంటుకు కూడా ఇడిచేమే. ఇంక ఇదే టైంలో కరెంట్ కూడా వచ్చేదే. ఇంకా ఈ డ్రిప్ పైప్ లా మున్ను ఉంటుంది అనికేసి ఇంకా నీళ్ళు పెట్టేసి నీళ్ళు పారేసి మొత్తం దొరికిడిచాము. ఇంకా ఈ వాన్లోనే నానకంట ఇంకా ఫైనల్ గా 3 గంటలైనా సరే వాన్ తగ్గలేదనికేసి ఇంకా బూదినుకున్నట్లు ఇంకా ఇంటికైతే బయలుదేరామే. రస్సు కూడా అంతా బుదురు అయిపోయిచ్చేది, యాడ జారి పడిపోతాం. సర్లేండి, ఇవన్నీ రైతులకు మామూలే. మరి మీరు కూడా ఇవన్నీ అనుభవించుంటే ఒకసారి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.